ఇక్కడ చేపలు మస్తు పెద్దగా ఉన్నాయి. హలో మా నమస్తే. ప్రజెంట్ ఇప్పుడు కృష్ణాలో ఉన్నాం. ఇదే జాగాలో చేపలు పడడానికి 130 కిలోమీటర్ల నుంచి వచ్చినాం. అసలు ఈ చెట్ల పడేటో పోతుర్రని మీరు కూడా అనుకోవచ్చు. అసలు మాకు ఈ లొకేషన్ కూడా కొత్తనే. కోతులు కూడా మస్తు ఘోరంగా ఉన్నాయి. మామ ఇది చూడడానికి సేమ్ చెట్లతో అడవి లెక్కనే ఉన్నది. కానీ ముందే చెప్తున్నా మామ ఇది అడవి కాదు. భలే ఉన్నది చూడ్డానికి కూడా. కోతులు పొట్టున్నాయి మామయ్య. మా గెటప్లు చూసి కోతులు గట్టిగానే ఊరుతున్నాయి. ఇప్పుడే పిట్టుగా తిన్నాం. ఎగబడితే ఉరకని కూడా ఉరకలేం. మనోళ్ళకి ఇక్కడ పిండి కలుపుతూనే ఉన్నారు. చెట్టు మీద కూర్చొని కోతి ఎదురు చూస్తూనే ఉన్నది. మామ నువ్వు వెండి చెప్పు, గీయాల పెద్ద పెద్ద చేపలు పట్టాలనే ఫిక్స్ అయ్యి వచ్చిన. ఇక మనోళ్ళు పిండి మంచిగా కలుపుకొని గాలం వేసిర్రు. మామ గీయాల ఎందుకో అర్థం కావట్లేదు, చేపలు బాగా పడతాయి అనిపిస్తుంది. ఇక మనోళ్ళకి ఇక్కడ పిండి కలిపిరిగా అక్కడింత కింద పడ్డది. కింద పడ్డ పిండిని తినడానికి ఎదురు చూస్తుంది కావచ్చు అనుకో నేను కోతిని చూస్తున్నా. కోతి మామ కోతిని ఫస్ట్ నేను చూసిన. పాపం కింద పడ్డ పిండిని ఏరుకొని తింటదిలే కావచ్చు అనుకో నేను సపోర్ట్ చేయలే. అది చక్కగా గురికొచ్చి తయారుకున్న పిండి ముద్దను ఎత్తుకొని పోయింది. మామ గీయాల చేపలు చొక్క పడదామని మన బండి దూరంగా పెట్టి 1 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వచ్చినాం. ఇప్పుడు చేపలు పడడానికి పిండి అస్సలు లేదు. ఇక ఇక్కడనే మనోళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక బాధలు ఇంత థమ్స్అప్ పోసి దాయినాం. మామ ఇక మనం ఎట్లా వచ్చినాం అట్లా వంగుకుంటూ మళ్ళీ ఇంటికి పోయినాం. మళ్ళీ మేము ఒక కొత్త లొకేషన్ పోయినాం. మామ గిదే ఫుల్ వీడియో రేపు 1 గంటలకు యూట్యూబ్ లో వదులుతా. చలో మామ రైట్. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.